లేదా తల్లి? చిక్కిపోయింది. ఈసారి కనుక ఇలా చిక్కిపోయి ఇంటికి వచ్చావంటే తోలు తీస్తా, హాస్టల్ మానిపించేసి రోజు ఇక్కడి నుంచే స్కూల్ పంపిస్తా, సరేనా? అమ్మా తింటేనే పొద్దుగా ఉంటానా? చదువుకోవాలి కదా, అందుకే చిక్కిపోయాం. ఇంటికి వచ్చా కదా, నువ్వు కమ్మగా వండి పెట్టు, నేను తిని పెడతా, సరేనా? అమ్మా నువ్వు నన్ను ఇంకా ఇలా బంధించి పెడితే ఇంకా చిక్కిపోతా. చూడమ్మా, ఎందుకు బాధపడతావు? నాకు నీతో ఉండాలని ఉంటుంది కదా. గారాబం చేస్తే నేను నాన్నకి చెప్పి ఇక్కడ ఉండిపోతా. ఏంటే బెదిరిస్తున్నావా? ఉండి చూడు, ప్రేమని కాదు కోపాన్ని కూడా భరించాల్సి వస్తుంది. ఉంటావా మరి? మాము నాకని కాదు, చెల్లికి డాడీకి చూపించు, నేను వెళ్ళిపోతా. మనసు మమ్మీ బెడ్రూమ్ లో ఉంది. మనశ్రీ గల్లుడు రాడు. ఏమంటే డిజైన్ పంట ఇక్కడ నాలుగు తెచ్చుకుందామండి, చూసుకోలేకపోతున్నా తల్లి. డాడీ పండగ కదా, ఊరికి ఎప్పుడు వెళ్దాం? నువ్వే చెప్పు ఎప్పుడు వెళ్దాం. ఈవినింగ్ వెళ్దాం. సరే ఓకే దా వెళ్దాం. ఒక డైలాగ్ చెప్పు. డైలాగా? అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మూతలు. పిల్ల సఖీ, అమ్మా సఖీ, ఎక్కడున్నవే? అమ్మ మేము సంతోషంగానే ఉన్నాం. లేని కుదరని ప్రేమను చూపించి నువ్వేడకు అమ్మ లేదు. సరే పదమ్మా, అన్నం గడప. దీని తర్వాత తింటాను. అవును, పిల్లలు లేరే? అల్లుడు కదేది కనబడట్లేదు. అంత ప్రేమ ఎందుకు లేమా? ఇవన్నీ నిజమని నమ్ముకుంటే నాకు గ్లాస్ లో దొరికే దుఃఖమే. సరే పదమ్మా. నుంచి మనం మాట్లాడుకోవాలి. లేమ్మా, ఎలాగో మీ నుంచి మాకు మనశ్శాంతి లేదు. కూతురు చూడడానికి వచ్చావు, 2 రోజులు ఉండి వెళ్ళిపో. దేవుని దయ వల్ల ఏదో ఒకటి అవుతుందా? ఎప్పుడు నన్ను అంటుంటావు, నన్ను అనందే నీకు నిద్ర పట్టదు. ఎందుకే నన్ను అంటుంటావు? నా కూతురే కదా, నా కూతురేది. నేను ఎన్నన్నా నేను వచ్చుకుంటానమ్మా. అమ్మా, అమ్మమ్మ వచ్చినట్టే కదా, నాకు చెప్పనే లేదు. అయినా అమ్మకి అమ్మమ్మ అంటే ఇష్టం లేదా, లేదా కోపమా? అయినా మనకెందుకులే పెద్దోళ్ళ విషయం.
అమ్మా, ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందమ్మా? అది తెలుసుకోవడానికి కాల్ చేస్తాను. అమ్మా, ఒక మాట చెప్పనా? ఒక తల్లి మనసు ఎలా ఆలోచిస్తుందో నాకు తెలుసు. నువ్వు నన్ను ఒక కన్న తల్లిలా చూసుకొని ఉంటే నాకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ నన్ను వదిలేసావమ్మా ఏనాడు. కడుపులో లేనిది కౌగిలించుకుంటే రాదమ్మా, కుదరదమ్మా. ప్రేమకి పేగు బంధానికి పుట్టు. అలాంటి బంధాలతో మనసు సంతోషించదు. నాకు సాయం చేసావా? కొద్ది రోజులు నన్ను చూడ్డం కానీ నాతో మాట్లాడడం కానీ చెయ్యకమ్మా. అదే కోపంలో నాలో కలిగే బాధకి ఆయన పైన, పిల్లల పైన కోపం చూపించి కుమిలిపోతున్నానమ్మా ఒంటరిగా. నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. అమ్మా, సంక్రాంతి కదా, మనం ఏ పిండి వంటలు చేసుకుందాం? కావాలని అడుగుతున్నావా? అయ్యో, అక్కడే గుర్తు చేస్తే అన్ని సామాన్లు తీసుకొచ్చేదాన్ని కదా. గుర్తు చేస్తే బాగుంటుంది కదా అంటావు కదమ్మా. సరే మరి డాడీకి కాల్ చేసి ఒకసారి చెప్పు. హలో హలో నాన్న, మేము కిరాణా షాప్కి వెళ్ళి అన్ని వస్తువులు కొనుక్కుంటున్నాం. నీకు ఒకసారి చెప్తే బాగుంటుందని మా అమ్మ చెప్పమని. ఓకే. పండు లేవండి. ఇవాళ పండగ కదా, లేవవా? నువ్వు నీకు నాకు కూడా అలా కావాలి, పాయసం. పాయసంనా? ఇంకా ఎక్కడికి వెళ్దాం ఈరోజు? హాలిడేస్ కదా మీకు. చూద్దాం. మూవీకి వెళ్దామా? వెళ్దాం డాడీ. ఏ మూవీకి వెళ్దాం? రాజా సౌకర్యం.
చిన్ను పండు ఇవ్వండి, సేమియా చేసాను, వచ్చి తినండి. రండి రండి తొందరగా. సూపర్. బాగుంది. హాయ్, నా పేరు సాయి. హాయ్, నా పేరు హనీ. హాయ్, నా పేరు బాబ్. హాయ్, నా పేరు బబ్బీ. హాయ్, నా పేరు జ్యోతి. నేను ఇప్పుడు మిమ్మల్ని చూడలేదు. ఇక్కడ పండుగకి వచ్చానండి మా చుట్టాల ఇంటికి. పిల్లలు చూద్దాం మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి రమ్మంటే నేను వచ్చేసాను. నా పేరు మధుమిత అండి. ఓకే, నా పేరు సతీష్. మా చిన్న పాప నరశ్రీ, మా పెద్ద పాప సుందరి, ఆయన మా ఆయన కైలాష్. సరే, టీ తీసుకొస్తాను. పెద్ద బాబాకి వాళ్ళ అయ్యా వస్తుంది. మ్యామ్ తిడతాను మళ్ళా. నాకు కొడతావా? కొడతావా? తప్పి ఇగో నాకు నాకు పెద్ద కూతురు ఇష్టం. మాట్లాడుతుంటే రెండు కరెక్ట్ కట్టేది. అది ఎవరిదమ్మా? మొత్తం మనదేనా? ఇగో వీళ్ళు అయ్యారా మీ డాడీ కదా అది కదా కట్టేసి సంచి కాకుండా ఏమో రా, నాకు తెలియదు. ఇట్లాంటి గురించి నాకు తెలియదు. రిటర్న్ రావడం. ఇంకో మీ అయ్యారు అన్ని తెలుసు. పుట్టింది ఊర్లోనే కదా. అందుకే తెలియదు. కాదు కర్రగా ఉన్నా. నిన్నే కూడా నా కూతురు నా కూతురు నా కళ్ళు పోతాయి. అట్లా అట్లా వేసిన నా పాప నా దగ్గరికి వచ్చి చూడు
అక్క వెళ్ళిపోయింది. ఇద్దరం ఎక్కిద్దామా? నేను ఎక్కడిస్తా. ఇగో అది నిజం చెప్పంటే మీ తాతదంట. నిజంగా మళ్ళీ కాదా అయిపోయి అది ఈరోజు పండుగ మంచి జరిగింది కదా అండి. అవును కాదు నాకు అర్థం అవ్వట్లేదు, మరి పిల్లలు హాస్టల్కి వెళ్ళారు ఎలా? హాస్టల్ నుంచి వచ్చింది కదా, ఇంకా 2 days ఉన్నాను. 2 days ఉన్నాను వెళ్తారు. అవును, స్కూల్లో అడిగా స్టడీస్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది. అడిగినా బాగానే నడుస్తుంది అన్నారు. ఓకే. పెద్ద పాప బాగా చదువుతుందని కూడా అన్నారు. ఇదే అల్లరిది. మ్యాథ్స్లో తక్కువ మార్క్స్ వచ్చాయని ఎవరికి? స్కూల్లో. అవునా, నాకు చెప్పలేదు. ఎన్ని వచ్చినాయి మ్యాథ్స్లో? ఇది కోతి శాస్త్రం వేసింది. ఒకటి పోయి ముఖం మీద పోయి ముక్కు పలగొట్టిందంట, అవును. తెలుసా? ఎందుకు అలా చేసినావు? చెప్పొద్దు అట్లా. చెప్తే ఇంటలేదు. ఈ మధ్యలో చాలా అల్లరి చేస్తుంది. ఒక మాట చేయకూడదు. మమ్మీ చెప్పి తినాలి, సరేనా? గొడవ పడకూడదు, ఎవరినేమన్నది. పెద్ద పాప స్కూల్ ఫీజు పెండింగ్ ఉంది, ఇంకా ఇంట్రెస్ట్ కట్టాలి మనం, ఇంకా చిట్టి డబ్బులు కట్టాలి, లోన్స్ కట్టాలి. ఇవన్నీ నాకు నిన్ననే చిట్టి మొదలు పెట్టిన ₹1,00,000. స్కూల్కి పంపించాక మనం ఇవన్నీ ఆలోచిద్దాం. వీళ్ళ ముందు ఇవన్నీ డిస్కషన్స్ ఉంది. కాకపోతే ఇప్పుడు ఇమ్మీడియట్గా కట్టాల్సిన ఉన్నాయో అది ఎలాగో అలా మళ్ళీ అది గురించి కట్టేద్దాం. మిగతా ఏమంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏం టెన్షన్ లేదు. ఓకేనా? ఇంకా పెట్టే. సరే వెళ్దామా? మా పాప